హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ బ్యాంకింగ్ అడ్డా. ఈరోజు క్లాస్లో మనం క్లోజ్ టెస్ట్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ సెషన్ ఇందులో పార్టిసిపేట్ చేద్దాం. క్లోజ్ టెస్ట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఒక మోడల్ గురించి అందులో వచ్చే కొన్ని క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. మరి మన క్లాస్లోనికి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. క్వశ్చన్స్కి మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలనంటే సూటబుల్ అయ్యేటటువంటి వర్డ్ని అక్కడ మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంకొంచెం జూమ్ చేస్తాను. రైట్, ఓకే. సో చూడండి, ఫస్ట్ ఆ ఇచ్చిన క్వశ్చన్ని ఒకసారి మీరు చదవండి. సో క్వశ్చన్ చూస్తాం. డైరెక్షన్స్ చూస్తే ఒకసారి ఫిల్ అప్ ద బ్లాంక్స్ ఇన్ ద ప్యాసేజ్ గివెన్ బిలో విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్. ఇక్కడ మీరు గమనించాలి, మోస్ట్ అప్రోప్రియేట్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో చాలా మటుకి అప్రోప్రియేట్ వర్డ్సే ఉంటాయి. బట్ మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ని మనం తీసుకొని ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు. కొన్నిసార్లు ఇది కూడా కరెక్టే కదా, ఇది కూడా రావచ్చు కదా అని అంటారు. అయితే అక్కడ ఏంటంటే విషయం, ఉన్నాటిల్లో మోస్ట్ అప్రోప్రియేట్ వన్ అనేది మనం సెలెక్ట్ చేయటం అన్నమాట. అది ముఖ్యం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చదువుదాం. ఓకేనా? సో చదవండి మీరు కూడా. సో అందరూ కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ద డాష్ ఏజ్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ మెషీన్స్. From the dash, the industrial revolution began in Europe. Man's life has been changing dash many ways. At first, the change was dash full stop undi gamaninchali. Now machines have become dash our daily lives. Okay na? సో ఈ నెంబర్ 1 అని ఇచ్చారు కదా, ఈ 1కి సంబంధించి ABCD. సో 4 ఆప్షన్స్, 4 వర్డ్స్. వీటిల్లో మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ని మనం అక్కడ పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. అంతే కదా? చూద్దాం. ద డాష్ ఏజ్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ మెషీన్స్ అంటున్నాడు. ఓకేనా? సో చూస్తాం, ఈ 4గిట్లో ఏది కరెక్ట్గా ఇక్కడ సరిపోతుంది. ద మోడర్న్ ఏజ్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ మెషీన్సా, ద న్యూ ఏజా, ద సివిలైజ్డ్ ఏజా, ద ప్రజెంట్ ఏజా. మీరు ఒకవేళ లైవ్లో ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆన్సర్ చేసేదానికి ప్రయత్నం చేయండి. ఏది కరెక్ట్గా ఉంటుంది. The modern age is the age of machines, the new age, the civilized age, the present age. ఓకేనా? ఏది కరెక్ట్గా ఉంటుంది? సో చూడండి ఫ్రెండ్స్, సో ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్గా ఉండేటటువంటి ఆన్సర్ ఏంటంటే ద మోడర్న్ ఏజ్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ మెషీన్స్. సో ఆధునిక కాలం అనేది అర్థమవుతుందా? ఆధునిక కాలం. ఇక్కడ కొత్త కాలము, నాగరికతతో కూడిన కాలము, ప్రస్తుత కాలం అని కూడా కాదు, ఆధునిక కాలం. సో మెషిన్ ఏజ్. ఓకేనా? ఫ్రమ్ ద డాష్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగాన్ ఇన్ యూరోప్. ఫ్రమ్ ద బర్త, ఫ్రమ్ ద టైమా. చూడండి ఇక్కడ ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద స్టార్ట్. సో ఏది అక్కడ కరెక్ట్గా సరిపోతుంది? ఫ్రమ్ ద బర్త్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగాన్ ఇన్ యూరప్. ఫ్రమ్ ద టైమ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగాన్ ఇన్ యూరప్. ఫ్రమ్ ద బిగినింగ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగాన్ ఇన్ యూరప్. ఫ్రమ్ ద స్టార్ట్ the industrial revolution began in Europe.
అవునా? సో చూడండి, కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి, ఈజీగానే ఉంటుంది. ఎప్పటి నుంచి ఈ ఏజ్ ఆఫ్ మెషిన్స్ అనేది పుట్టింది అని అంటే ఫ్రమ్ ద బర్త్, ఫ్రమ్ ద టైమ్, ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద స్టార్ట్. సో చూస్తే దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్రమ్ ద టైమ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బిగాన్ ఇన్ యూరోప్. ఫ్రమ్ ద టైమ్, అర్థమవుతుందా? ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యూరోప్లో ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి, అర్థమవుతుందా? ఫ్రమ్ ద టైమ్, ఆ కాలం నుంచి, ఆ సమయం నుంచి. ఇదన్నమాట. థర్డ్ వన్, మ్యాన్స్ లైఫ్ హ్యాస్ బీన్ చేంజింగ్ డాష్ మెనీ వేస్. చేంజింగ్ ఇన్ టు మెనీ వేసా, చేంజింగ్ టు మెనీ వేసా, చేంజింగ్ ఇన్ మెనీ వేసా, చేంజింగ్ విత్ మెనీ వేసా? ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? మ్యాన్స్ లైఫ్ హ్యాస్ బీన్ చేంజింగ్, మనిషి జీవితం మారుతూ ఉంది, ఎన్నో రకాలుగా మారుతూ ఉంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే ఈ టు అనేది విత్ అనేది అసలు కాదని తెలిసిపోతుంది. ఇన్నా ఇంటునా అనే సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా గమనించండి, ఇంటూ అని వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అయింది అనుకోండి, ఏ చేంజ్ ఇంటూ బి అంటే ఏ అనేది ఇప్పుడు ఇంకా లేదు, బి మాత్రమే ఉంది. అయితే ఇక్కడ మ్యాన్స్ లైఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయింది అని చెప్పలేదు, కానీ చేంజ్ అవుతూ ఉంది అని చెప్తున్నాడు. అంతేనా? గమనించండి, చేంజ్ కంప్లీట్గా అయిందని చెప్పలేదు, కానీ చేంజ్ అవుతూ ఉంది అంటున్నాడు. సో కాబట్టి ఇన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. ఆ తర్వాత ఎట్ ఫస్ట్ ద చేంజ్ వాజ్ డాష్. మొదట్లో చేంజ్ ఎలా ఉండేదంట? స్లోనా, స్టడీనా, ఫాస్టా, స్టాగ్నెంటా? ఈజీగా చేసేయచ్చు. మొదట్లో చేంజ్ చాలా ఎలా ఉండేది? నెమ్మదిగా ఉండేది, స్థిరంగా ఉండేదని కాదు, స్టడీ అని, స్లోగా ఉండేది. సో కాబట్టి ఫోర్త్ దానికి ఆన్సర్ వచ్చేసి ఏ. తర్వాత ఫిఫ్త్ వన్, నౌ మెషిన్స్ హ్యావ్ బికమ్. ఇప్పుడు మెషిన్స్ అనేవి ఏమైపోయినాయి? మన జీవితంలో అవి కూడా ఏమైపోయినాయి? ఇది ఈజీగా చెప్పచ్చు. కాంపోనెంట్, పార్ట్, నెసెసిటీ, సపోర్ట్. సో మెషిన్స్ ఏమైపోయినాయి అంటే మన జీవితంలో అవి కూడా ఒక పార్ట్ అయిపోయినవి. సో ఇవి 5 క్వశ్చన్స్కి సంబంధించిన 5 ఆన్సర్స్. ఓకేనా? సో ఇది ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చనే. అర్థమవుతుందా? ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా స్లోగా చేసుకున్నామంటే మనకి 5 అవుట్ ఆఫ్ 5 గ్యారంటీగా వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? కొన్ని విషయాలు అంటే ఇప్పుడు ఇన్ ఇంటూ నేర్చుకున్నాం కదా, అలాగా. సో ఇన్ ఇంటూకి సంబంధించి నేను ప్రీవియస్గా కూడా మూమెంట్కి సంబంధించి కూడా చెప్పాను. ఎట్లా చెప్పామనంటే, ఒక రూమ్ ఉంది అని అనుకోండి, ఇన్ అంటే లోపల, ఇంటూ అంటే సో లోపలికి, అంటే మూమెంట్ ఉంది అన్నట్టు, కదలిక ఉంది అన్నట్టు. సో ఇక్కడ స్థితి మారటం అనే దానికి సంబంధించి ఇన్ ఇంటూ. ఓకేనా? సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా నోట్ చేసుకోండి అవన్నీ కూడా. నెక్స్ట్ చూస్తాం మనం ఎక్సర్సైజ్ నెంబర్ 2. At the time, the White House was as serene as a resort hotel out of season. ఈ పదం చూస్తుంటే నాకు నాగబాబు గారు ఏదో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్కి సంబంధించి ఏదో యాడ్ ఇస్తూ ఉంటారు కదా, అది గుర్తొస్తూ ఉంది. ఒకవేళ మీకు కనుక గుర్తొస్తే కామెంట్ చేయండి. సెరేన్ సిటీ అని అంటాడు, మరి ఏదో అది గుర్తయితే రావటం లేదు. సో సెరేన్ సిటీ, సెరేన్ అంటే ఇలా చాలా ప్లెజెంట్ అని, చాలా ప్లెజెంట్గా
కామ్ ఆహ్లాదకరంగా ఉన్నటువంటిది. సో అట్ ద టైమ్ ద వైట్ హౌస్ వాజ్ యాజ్ సెరెన్ యాజ్ ఎ రిసార్ట్ హోటల్ అవుట్ ఆఫ్ సీజన్. ద కారిడార్స్ వర్ డాష్ ఇన్ ద వేరియస్ ఆఫీసెస్. డాష్ గ్రే men on waistcoats talked to one another in low-pitched voices. The only color or color, curiously enough, was provided by President Eisenhower himself. Eisenhower అంటే ఆయన ఎప్పుడో పాత ప్రెసిడెంట్. సో అపారెంట్లీ హిస్ డాష్ వాస్ ఈజీలీ సెట్ ఆఫ్. He scowled when he dashed the corridors. ఓకేనా? సో 1కి 2 సార్లు చూస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇచ్చినటువంటి బ్లాంక్ ఉంది చూసారా, ఆ బ్లాంక్ దానికి 4 ఆప్షన్స్ ఉంటాయి చూసారా, ఆ 4 ఆప్షన్స్ని జాగ్రత్తగా పెట్టి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్యాసేజ్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాట్ ఈజ్ ఇట్ అబౌట్ అనేది మనం తెలుసుకుంటే, ఇదేం స్టోరీ కాదు. అలాగని చెప్పి దీన్ని మనం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి కూడా మనం అనుకునేదానికి లేదు. ఇది ఇట్స్ నాట్ ఏ ఎట్లా చెప్పచ్చు అని అంటే ఒక కల్పిత కథ కాదు, ఫిక్షన్ కాదు. ఇది ఒక ఇన్సిడెంట్ దట్ హ్యాపెండ్ మెనీ ఇయర్స్ ఎగో. అవును కదా? సో కాబట్టి దీన్ని కథ అని అనేదానికి లేదు, ఒక విషయం అని చెప్పి మనం అనవచ్చు, పాతకాలంలో జరిగిన విషయం. సో కాబట్టి దాని బ్యాక్గ్రౌండ్ గురించి కొంత ఐడియా వచ్చిన తర్వాత సో ఇప్పుడు చూద్దాం. ద కారిడార్స్ వర్ డాష్ ఇన్ ద వేరియస్ ఆఫీసెస్. సో కారిడార్ అంటే తెలుసు కదా మీకు. సో కారిడార్స్ వర్ డాష్ ఇన్ ద వేరియస్ ఆఫీసెస్. సో ఫుల్ స్టాప్ వచ్చేసింది, ఇంకా మనకు పక్కన అడితో సంబంధం లేదు, దేని దానికి చూద్దాం. సో కారిడార్స్ అనేవి ఎలా ఉన్నాయంట. సో గమనించండి, ఇచ్చిన 4గిట్లో మీకు ఎలిమినేషన్ మెథడ్లో మీరు ఆలోచించినా కూడా సో వెళ్ళిపోతాయి, 2 ఈజీగా వెళ్ళిపోతాయి, 2 3 కూడా వెళ్ళిపోతాయి. మీరు జాగ్రత్తగా థింక్ చేయండి, మీకు కొంచెం టైం కూడా నేను ఇస్తున్నాను, ఆలోచించండి. సో కారిడార్స్ అనేవి ఎలా ఉన్నాయంట. సో వైట్ హౌస్ అంటే చాలా ఆఫీసెస్ ఉంటాయి. సో ఆ ఆఫీసెస్ యొక్క కారిడార్స్ ఎలా ఉన్నాయంట. ఓకేనా? సో ఎలా ఉన్నాయనంటే ఖాళీగా ఉన్నాయి. సో ఎంటీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. రైట్. డాష్ గ్రే men on waistcoats, ఓకే, టాక్ టు వన్ అనదర్ ఇన్ లో పిచ్డ్ వాయిసెస్. గమనిస్తున్నారా? డాష్ గ్రే men. సో క్వైట్ గ్రే men, ఫేడెడ్, లౌడ్, స్టెంటోరియన్. సో గమనించాలి, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారంట, లో పిచ్డ్ వాయిసెస్లో మాట్లాడుకుంటున్నారంట. ఓకేనా? ఒక రకంగా చెప్పాలంటే విస్పరింగ్ అనమాట, అంటే గుసగుసలాడుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. సో కాబట్టి వాళ్ళని చెప్పేటప్పుడు ఎలాగా ఏ పదం అనేది వాళ్ళకి సంబంధించిన పదం అయితే కరెక్ట్గా ఉంటుంది చూడండి. సో ఎలాంటి వాళ్ళు గమనించాలి. సో చూడండి, నేను చెప్తున్నాను లో పిచ్డ్ వాయిస్, ఏం పెద్దగా ఏం అరవచ్చుగా, అలా కాదు, ఏదో గుసగుసలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అవునా? ఇప్పుడు చెప్పండి, కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్. సో ఎలిమినేషన్ మెథడ్లో అయినా మీరు ఫాలో అవ్వచ్చు, బట్ మీరు గమనించాల్సింది ఏంటి కరెక్ట్ ఆన్సర్ అనేది. కొంచెం గమనించారంటే మీకు ఆన్సర్ అనేది సింపుల్గా తెలిసిపోతుంది. ట్రై చేయండి. గమనించాలి. చేయగలిగారా? సో చూస్తాం. లో పిచ్ వాయిస్లో మాట్లాడుకుంటున్నారు. ఓకేనా? ఎట్లా మాట్లాడుకుంటారు? సో చూడండి, ఈజీగానే ఉంది కదా. క్వైట్, ఫేడెడు, లౌడు,
స్టెంటోరియన్ అన్నా కూడా సో చాలా ఎక్కువ పెద్ద నోరు తెరిచి ఫుల్గా అరిసినటువంటి శబ్దంలో, అదేదో కొత్త పదం అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంది. బట్ అదేం కాదు. ఎలాంటి వాయిస్ అంటే క్వైట్. ఓకేనా. సో తర్వాత ద ఓన్లీ కలర్ ఆర్ కాలర్ క్యూరియస్లీ ఎనఫ్ వాజ్ ప్రొవైడెడ్ బై ప్రెసిడెంట్ ఐజెన్హోవర్ హిమ్సెల్ఫ్. సో ఇందులో మనకి ఏమీ కూడా బ్లాంక్ లేదు. అప్పారెంట్లీ అంటే సో చూడండి కొన్ని పదాలు. అపియర్ అంటే ప్రత్యక్షమవుట, అంటే మనకు కనబడుట, అంతే కదా. అప్పేరెంట్లీ అంటే చూడటానికి, అట్లా గుర్తుపెట్టు. ఇట్ సీమ్స్ అనిపిస్తుంది ఏమని, హిజ్ డాష్ వాజ్ ఈజీలీ సెట్ ఆఫ్. సో గమనించండి, హిజ్ డాష్ వాజ్ ఈజీలీ సెట్ ఆఫ్. లాఫ్టరా, క్యూరియాసిటీయా, హ్యూమరా, టెంపరా. సో చూడండి అతని యొక్క సెట్ ఆఫ్ అంటే ఇంకేంటి, క్యాన్సిల్ అయిపోయింది అన్నట్టు ఇక్కడ అర్థం. సో క్లోజ్ అయిపోయింది. చూస్తుంటే ఏమనిపిస్తుంది, అయిపోయింది. ఆయన తర్వాత అది కూడా చదివితే హీ స్కౌల్డ్ అంటే అర్థం ఏమంటే మనము కొన్నిసార్లు ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా మనకి కోపం అనేటటువంటి ఫీలింగ్, ఎమోషన్, మూడ్ కనుకుంటే 2 రెప్పలు ఉన్నాయి చూసారా, పైన ఉండే 2 రెప్పలు, అవి ఆటోమేటిక్గా దగ్గరకు వస్తాయి అన్నమాట. సో దాన్ని ఏమంటారు అంటే స్కౌలింగ్ అంటారు. అర్థమవుతుందా. సో గమనించాలి. సో ఇప్పుడు ఆయనకి సంతోషం వచ్చిందా లేకపోతే అంటే గమనించాలి, కోపం వచ్చిందా లేకపోతే సంతోషం వచ్చిందా అనేది గమనించాలి. సో కాబట్టి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. అతను చూడటానికి అప్పేరెంట్లీ హిజ్ డాష్ వాజ్ ఈజీలీ సెట్ ఆఫ్. ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఇంకా క్లూ కూడా ఏమి ఇచ్చాం, స్కౌల్డ్ అని కూడా ఇచ్చాం. అంటే కోపం వచ్చినప్పుడు లేకపోతే మూడ్ బాగాలేనప్పుడు రెప్పలు 2 దగ్గరకు వస్తాయి చూసారా, సో అదనమాట. సో కాబట్టి అప్పారెంట్లీ హీజ్ డాష్ వాజ్ ఈజీలీ సెట్ ఆఫ్. ఓకేనా. హిజ్ టెంపర్. సో గమనించాలి, ఎప్పుడైనా టెంపర్ అనేదాన్ని మనం సాధారణంగా కోపము దానికే ఉపయోగిస్తాం, కానీ టెంపర్ ఇన్ ద సెన్స్ ఆ టెంపరరీ మూడ్ అని అర్థం. సో అందుకనే టెంపర్. సో కోపం కూడా అది ఎట్లా ఉంటుందంటే అది అప్పటికప్పుడు ఒక్కసారి రైజ్ అవుతుంది కాబట్టి దానికి యూజ్ చేసేస్తాం. సో కాబట్టి టెంపర్ అనేది సెట్ ఆఫ్ అయిపోయేది, ఈజీలీ సెట్ ఆఫ్, చాలా ఈజీగా అది అయిపోయింది అతని యొక్క మూడ్. హీ స్కౌల్డ్ వెన్ హీ డాష్ ద కారిడార్స్. ఎట్లా వెళ్ళిపోతున్నాడు, స్ట్రోల్డ్ అంటే చిన్నగా, పేస్ అంటే తెలుసు కదా, సో వేగంగా వెళ్ళటం. సో వెన్ హీ పేస్డ్ ద కారిడార్స్, ఆయన కారిడార్స్ గుండా వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తున్నాడు, చిన్నగా నడుచుకుంటా కాదు, వేగంగా వెళ్తున్నప్పుడు అతని ఎలా ఉన్నాడంటే కొంచెం మూడ్ ఆఫ్ అయినట్టుగా ఉన్నాడు. ఓకేనా. కొత్త పదాలు ఏమైనా ఉంటే రాసుకోండి, తర్వాత చూస్తాం. సో చూస్తాం, ఇది కొంచెం స్పీడప్ చేసుకుందాం ఎందుకంటే కొంచెం ఈజీగానే ఉండేది. హౌ ద డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ బిగాన్ ఈజ్ నాట్ నోన్. పర్హాప్స్ there were large numbers of animals in areas near water where men also were dash. సో ఇక్కడ ఒకటి. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ పక్కన ఉన్నాయి కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోండి. హియర్ మ్యాన్ కుడ్ అబ్జర్వ్ ద యానిమల్స్ అండ్ స్టడీ దేర్ హ్యాబిట్స్ అండ్ దిస్ నాలెడ్జ్ మస్ట్ హ్యావ్ డాష్ హిమ్. సో మస్ట్ హ్యావ్ తర్వాత ఏం రావాలి, it was again easy for any dash people to domesticate animals and feed them on the husks of the grain that were left after threshing. In any event, sheep and goats, pigs, horses and asses were tamed and kept in pens. Man thus food from the soil and also from animals. In the pens, the animals could be observed ఈవెన్ మోర్ క్లోజ్లీ. సో ఇది ఒక స్టోరీ అయితే కాదు. సో ఏంటిది స్టోరీ కాకుండా చాలా జాగ్రత్తగా గమనించాలి.
ఒక ఎట్లా చెప్పొచ్చు అనంటే ఇది చూస్తూ ఉంటే ఒక సైన్స్ లెసన్, ఒక సోషల్ లెసన్ లాగాలో ఉందన్నమాట. సో ఇక్కడ పెన్ అంటే మీరు పెన్ అని అనుకునేదానికి అనుకోబాగండి. పెన్ అంటే ఏంటంటే మనం ఎలా చెప్పొచ్చు అనంటే పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం, మేకల్ని వాటిని చుట్టూ పెట్టేసి చుట్టూ దడి కడతారు, దొడ్డి అంటారు. సో పెన్ అని అంటే అదనమాట, అంటే పశువుల్ని ఉంచేటటువంటి ఆ ప్రాంతం చుట్టూ దడిగట్టి, మా ప్రాంతంలో అయితే దడిగట్టి అంటారు, చుట్టూ దడి కడతారు, దొడ్డి అంటారు దాన్ని. సో పశువుల దొడ్డి అట్లా అనమాట. సో కాబట్టి అది పెన్ అంటే రాసుకునే పెన్ను ఉంది, ఇది కూడా ఉంది. సరే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్స్ మనం చూద్దాం. ఒక్కొక్కటి మనకు కావాల్సిన దాన్ని బట్టి చూద్దాం. సో మీరు ఏం చేస్తారంటే, మీరు పక్కన ఉన్నాయి కాబట్టి ఆన్సర్సు ఒకసారి ఇది గుర్తుపెట్టుకొని ఆ పక్కకి వెళ్ళేసి చూద్దాం. సో పర్హాప్స్ దేర్ వర్ అ లార్జ్ నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఇన్ ఏరియాస్ నియర్ వాటర్ వేర్ మెన్ ఆల్సో వర్ డాష్, ఫుల్ స్టాప్ ఉంది. మెన్ ఆల్సో వర్ డాష్. సో మెన్ ఆల్సో వర్, గమనించాలి, మెన్ ఆల్సో వర్, ఓకేనా. సో ఏమవుతుంది, మనుషులు కూడా ఏమైపోయారు పశువులతో పాటు, మిక్స్డ్. అర్థమవుతుందా? సో యునైటెడ్, బ్లెండెడ్, జాయింట్ అంటే వేరే అర్థాలు వస్తాయి. మిక్స్ అయిపోయారు. సో మిక్స్చర్ అంటే అర్థం ఏంటంటే అన్నీ ఒకే రకమైనవి కాకపోయినా రకరకాలు ఉన్నా కలిస్తే ఇట్స్ కాల్డ్ మిక్స్చర్. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ చూస్తాం, రెండోది చూద్దాం. ఒక నిమిషం ఫ్రెండ్స్. ఓకే. Here man could observe the animals and study their habits, and this knowledge must have dash him. So this knowledge must have dash him. This knowledge must have dash him. సో వాటి గురించి తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ అతన్ని ఏమి చేసి ఉంటుంది, మస్ట్ హ్యావ్. ఓకేనా, గమనించాలి. సో ఏమవుతుంది, ఓకేనా. సో చూడండి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో దీనికి సంబంధించి చూస్తాం. ఓకేనా, చూద్దామా. సో మస్ట్ హ్యావ్ ఇంటెన్సిఫైడ్. సో ఇంటెన్సిఫై అవటం అన్నమాట. ఇంటెన్సిఫై అంటే దాని గురించి తెలుసుకున్నటువంటి నాలెడ్జ్ అది ఏం చేసిందంటే ఇంకాస్త తీవ్రతరం చేసిందనమాట. సో ఇంతుందా దీని గురించి అని, రైట్. సో ఇటు అటు ఉండేసరికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. సో తొందరగా దీన్ని క్లోజ్ చేస్తాం. సో థర్డ్ వన్ చూస్తాం. It was again easy for any dash people. Easy for any dash people. Easy for any dash people. చూద్దాం మరి. Easy for any enabled people. ఓకే, నెక్స్ట్ చూస్తాం ఫోర్త్ వన్. ఇది కొంచెం స్పీడప్ చేద్దాం. మ్యాన్ దస్ డాష్ ఫుడ్ ఫ్రమ్ ద సాయిల్. మ్యాన్ దస్ డాష్ ఫుడ్. డాష్ ఫుడ్ ఫ్రమ్ ద సాయిల్. ఓకేనా, చూస్తే మ్యాన్ ఈ విధంగా ఏం చేస్తున్నాడు, ఫుడ్ సంపాదిస్తున్నాడు ఫ్రమ్ ద డాష్ సాయిల్. చూద్దాం ఇంకొకసారి ఆ ప్యాసేజ్ని మనం చూద్దాం. ఒక్కసారి చూద్దాం, కొంచెం ఇట్లా ఉంటే కన్ఫ్యూజ్గా ఉంది. సో మ్యాన్ దస్ డాష్ ఫుడ్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ ఆల్సో ఫ్రమ్ యానిమల్. సో మనిషి ఈ విధంగా ఫుడ్ని సంపాదిస్తున్నాడు, డాష్ ఫుడ్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ ఆల్సో ఫ్రమ్ యానిమల్. సో ఇప్పుడు క్లియర్గా ఉంటుంది చూడండి. సో మూడో దాంట్లో ఫోర్త్ వన్.
రైట్. సో ఏమవుతుందంటే దీనికి సంబంధించిన ఆన్సర్ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏం సాయిల్ అని అంటే అగ్రికల్చరల్ సాయిల్, అంతే కదా. సో అగ్రికల్చర్ సాయిల్ నుంచి, వ్యవసాయ భూమి నుంచి ఆ విధంగా తను సంపాదించుకుంటూ ఉన్నాడు, అగ్రికల్చరల్ సాయిల్. ఆ తర్వాత లాస్ట్ చూస్తాం, తొందరగా ఇది క్లోజ్ చేసుకుందాం ఆగండి. సో ఫోర్త్ ఈజీగానే ఉంటుంది. అగ్రికల్చర్ విత్ ద రైజింగ్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డాష్ ఫార్మింగ్. డాష్ ఫార్మింగ్. సో కంబైన్స్ అగ్రికల్చర్ విత్ ద రైజింగ్ ఆఫ్ యానిమల్స్ అంటే వ్యవసాయం చేయటం, వ్యవసాయంతో పాటు పశువుల్ని పెంచటం, ఈ రెండు చేయటాన్ని ఏమని అంటారు అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఏమని అంటారు అని అంటే గమనించాలి. సో చూస్తే అప్టైన్డ్ ఫార్మింగ్, గుర్తుపెట్టుకొని అప్టైన్డ్ ఫార్మింగ్. అప్టైన్డ్ ఫార్మింగ్లో మొక్కలు జంతువుల్ని కలిపి పెంచుతారనమాట. ఓకే రైట్. సో అది ఈ ఫోర్త్ ప్యాసేజ్, ఇది కొంచెం ఆన్సర్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఓకే రైట్, ఇది క్లియర్గా చేసేసేస్తాం. చూద్దాం. స్మాల్ పాక్స్, ద మోస్ట్ డెవస్టేటింగ్ అండ్ ఫియర్డ్ pestilence in human history, is making its last stand in two remote areas of Ethiopia, one of the desert and one in the mountains. As of the end of August, ఇక్కడ నుంచి చూస్తాం, అంతేనా. సో గమనించాలి. ఆగస్ట్ డాష్ 5 villages had experienced cases. ఆగస్ట్ ముగిసే నాటికి డాష్ 5 villages, ఓకేనా, హ్యాడ్ ఎక్స్పీరియన్స్డ్ కేసెస్. ఇంకా చూద్దాం అసలుకి కేసులు ఎక్కువైనాయో తక్కువైనాయో చూసాను అంటే ఇది ముందు చదవాలా. డాష్ ద ప్రెసీడింగ్ 8 weeks more, the one set of the last case was on 9th August. Man is the only known of the smallpox virus. The disease should be eliminated forever when the last infected person రికవర్. సో ఇది వచ్చేసి ఒక పాజిటివ్ యాంగిల్లోనే ఉంది, అంటే జబ్బు తగ్గింది అన్న ఉద్దేశంలోనే ఉంది. కాబట్టి సో ఆగస్టు చివరి నాటికి కేవలం 5 villages మాత్రమే. సో ఓన్లీ 5 villages experienced cases dash the preceding 8 weeks. ఓకేనా. సో ఎక్స్పీరియన్స్డ్ కేసెస్ జాగ్రత్తగా గమనించాలి. ఇన్ ద ప్రెసీడింగ్ 8 weeks, 8 వారాల్లో, గడిచిన 8 వారాల్లో అన్నట్టు. మోర్ డాష్ ద వన్ సెట్ ఆఫ్ ద లాస్ట్. మోర్ డాష్, మోర్ నెససరీలీనా, మోర్ ఇంపార్టెంట్లీనా, మోర్ అర్జెంట్లీనా. ఓకేనా. సో మీరు ఇప్పుడు కూడా మోర్ ఇంపార్టెంట్లీ, మోర్ అనేదే వినుంటారు. సో మోర్ ఇంపార్టెంట్లీ ఇది ద వన్ సెట్ ఆఫ్ ద లాస్ట్ డాష్, ద వన్ సెట్ ఆఫ్ ద లాస్ట్ డాష్, ద లాస్ట్ డాష్ కేస్. అర్థమవుతుందా? ద లాస్ట్ డాష్ కేస్. సో ఏమై ఉంటుంది? ద లాస్ట్ డాష్ కేస్. చూడండి ఒకసారి, ఆగస్టు 9లో ఉందంట. అంటే ఇన్ ద సెన్స్ తెలిసిన కేసు ఆగస్టు 9లో, అంతేనా. సో అంటే మనం ఎలా చెప్పచ్చు అని అంటే గమనించాలి. చూడండి. సో కాబట్టి మనం ఏం రాసేయచ్చానంటే మనకి తెలిసిన లాస్ట్ కేస్ అనేది, సో ఎప్పుడుంది మనకు తెలిసిన లాస్ట్ కేస్ అనేది? నోన్. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, తెలిసిన లాస్ట్ కేస్, అంతేనా. సో కొంచెం గమనించాలి. డాష్ మ్యాన్ ఈజ్ ద ఓన్లీ నోన్. ఎందుకు ఇక్కడ నోన్ పెట్టామంటే ఈ నెక్స్ట్ తర్వాత నోన్ అని వచ్చింది కాబట్టి దానికి రిలేటెడ్ మనకు తెలిసిన కేసు, ఆ తెలిసిన మనిషి అని వచ్చింది కాబట్టి ఆగస్ట్. ఓకేనా. సో ఆగస్ట్ డాష్ మ్యాన్,
ఆగస్ట్, ఫుల్ స్టాప్ ఉంది ఇక్కడ. డాష్ మ్యాన్ అంటున్నాడు, అంతేనా? బికాజ్ మ్యాన్ ఈజ్ ద ఓన్లీ నోన్ వెన్ మ్యాను వైల్ మ్యాన్. సో మీరు గమనించాలి, వెన్ మ్యాను వైల్ మ్యాను అనేవి కుదిరే అవకాశం లేదు. సో కాబట్టి బికాజ్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత చూస్తే నోన్ డాష్ ఆఫ్ ద స్మాల్ పాక్స్. సో డాష్ ఆఫ్ ద స్మాల్ పాక్స్, ఓన్లీ నోన్ డాష్ ఆఫ్ ద స్మాల్ పాక్స్ వైరస్, ద డిసీజ్. సో ఏంటంటున్నాడంటే ఈ స్మాల్ పాక్స్ వైరస్ యొక్క ఒకటికి వచ్చింది అనుకోండి, ఇది ఎలాంటి డిసీజ్ అని అంటే, సో అంటువ్యాధి డిసీజెస్ని మనం క్లాసిఫై చేస్తే ఇన్ఫెక్చువస్, నాన్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ అని చెప్పి అనుకుంటాం కదా. సో ఇది చాలా భయంకరమైనటువంటి ఇన్ఫెక్చువస్ డిసీజెస్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సినేషన్ అనేది ఫస్ట్ కనిపెట్టింది ఏ డిసీజ్ కంటే స్మాల్ పాక్స్ డిసీజ్కే, ఎడ్వర్డ్ జన్నర్. సో కాబట్టి ఒకటికి ఉంది అని అంటే వాడి నుంచి మిగతా వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ మనం ఏమనుకోవచ్చు అంటే మ్యాన్ ఈజ్ ద ఓన్లీ నోన్ కల్ప్రిట్. అర్థమవుతుందా? ఆఫ్ ద స్మాల్ పాక్స్ వైరస్. ద డిసీజ్ షుడ్ బి ఎలిమినేటెడ్. సో రిజర్వాయర్, ప్రొడ్యూసర్. రిజర్వాయర్ అని అంటే ఇప్పుడు చూడండి, మీకు ఒక దోమలో ఏముంటుంది, మన మలేరియాని కలిగించేటటువంటి ప్లాస్మోడియం ఇది ఉంటుంది. అయినా దోమకి ఏమీ జబ్బు రాదు. సో టైఫాయిడ్ ఇలాంటి జబ్బులు కలిగించేవి ఈగలో ఉన్నా కూడా ఈగకి ఏం జబ్బులు రావు, ఎందుకంటే అది ఒక రిజర్వాయర్. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రొడ్యూసర్ అని కూడా అనలేం. ఇక్కడ కల్ప్రిట్ ఇన్ ద సెన్స్ వాడు డిసీజ్ బారిన పడి వాడు ఇబ్బంది పడుతూ మళ్ళీ పక్కన వాళ్ళు కూడా తగ్గిస్తారు కాబట్టి కల్ప్రిట్ అనేది కరెక్ట్ వర్డ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ క్లోజ్ టెస్ట్లు ఈ టైప్లో ఉన్నాయి. కొంచెం చేసేదానికి చెప్పేదానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. సో నెక్స్ట్ క్లాస్లో ఈ మోడల్లో ఉండే కాకుండా వేరే మోడల్లో ఉండే మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.